పుట్టకుడు లగ్జరీస్ అనుకోవచ్చు అన్ని అంతే కదా, అన్నిటి గురించి అది చెప్పండి. పుట్టకుడు వస్తది. బట్ ఐ వాంట్ బి మోర్ ఒక లగ్జరీ ఆశ్రమం కట్టుకోవాలని ఉంది. ఏంటిది అప్పంచెల్లో చేయి లోపట ఉంది ఎందుకు? ఇది ఏం లేదు జపమాల. మళ్ళీ ఎందుకు అది మమ్మల్ని మా మీద ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఏం ప్రయత్నం లేదు. మళ్ళీ ఎందుకు అది లోపట చేయి లోపట ఉంది? లోపల అంటే జపమాల అనేది ఇట్లా పెట్టుకుంటారు, లేకుంటే చేతికి కట్టుకుంటారు. అవును. మీరెందుకు దాన్ని సంచిలో పెట్టిర్రు? ఈజీ ఉంటది, వెయిట్ ఉండదు కదా, హ్యాండ్ మీద వెయిట్ పడదు. అది మీకు వేటా? ఇంకా మనం వీలైనంత అంతే రుద్రాక్షలు అన్ని పెద్ద ఒడిలో వేసుకున్నారు, అది ఒకటే మీకు వేట్ అయిందా? తిప్పుతాం కదా. దాంట్లో ఏమైనా ఉందా చెప్పండి, మహిమ ఏమైనా? ఇది ఏం మహిమ ఉండదు. చూపెట్ట లేదు లేదు, మీరు ఏదో చేస్తున్నారు, నాకు ఎట్టెట్ అవుతుంది, అందుకోసం అడుగుతున్నాను. ఓకే, ఆ సంచిలో పెట్టి జపం చేయడం ఏంది? సంచిలో పెట్టుకుంటే ఒకటి సేఫ్ ప్లేస్ లో ఉంటది. ఇట్ విల్ బి ప్రొటెక్ట్. ఎవడు ఎత్తుకుపోతారు ఇప్పుడు దాన్ని? ఎవరు ఎత్తుకోవరండి. మళ్ళీ? సరే, జపమాల కదా. ఇది ఒక మెషిన్. ఆ, ఈ మెషిన్ కి ఫోన్ ఉంది. ఫోన్ కి కేస్ కవర్ ఎందుకు వేస్తాం మనం? కేస్ కవర్ Safety. వేసేసి సేఫ్టీ. ఇది కూడా అట్లనే సేఫ్టీ అన్నట్టు. ఓకే, అట్లా కూడా ఇప్పుడు నేనైతే ఇప్పటిదాకా చాలా మందిని చూశాను, కానీ జపమాల ఇట్లా చదవడం కానీ చేతికి పెట్టుకొని చదవడం కానీ మేము కూడా చేస్తుంటాం కదా, కానీ ఇట్లా సంచిలో పెట్టి జపం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. అవును, సంచి కూడా అవసరం లేదు, అసలు జపమాలనే అవసరం లేదు. జపం చేద్దాం అనుకుంటే మీరు లోపల లోపల కూడా చేసుకోవచ్చు, మాట్లాడుకుంటే కూడా జపం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు జపం చేస్తున్న అతను మాట్లాడుతున్నారా? ఆ, ఓకే, సరేనండి. ఇప్పుడు మీరు అన్నారు, మీరు అన్ని తపస్సు చేసినవి అన్నారు కదా, మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి? లోకాలు చాలా ఉన్నాయి. స్క్రిప్చర్స్ లో ఏవో అన్నారు 14 7 ఏమో చెప్పారు, నాకు తెలియదు వాటి గురించి. ఓకే, నేను వాటిని ధిక్కరించట్లేదు. నా ఎక్స్పీరియన్స్ లో నేను అంతకు మించిన లోకాలని చూసిన. పైకి పోయిరా మీరు? పైన కింద అన్ని లోకాలు ఇక్కడనే ఉన్నాయి. ఓకే, యాక్చువల్లీ పైన కింద అది ఇది అంటారు. కొన్ని లోకాలు క్లియర్ గా ఉంటాయి, కొన్ని లోకాలు ఇంకా ఒకటి మించిన ఒకటి బ్యూటిఫుల్ గా ఉంటాయి, కొన్ని మస్క పోయినట్టు ఉంటాయి, కొన్ని కంప్లీట్ పాత టీవీలలో డిష్ పోతే ఎట్లా ఉంటది అట్లా ఉంటాయి. అన్ని లోకాలు వేరే వేరే ఉంటాయి. మాలాగే మనుషులు ఉంటారు అక్కడ? మనుషులు శరీరంతో ఉన్న ఆత్మలు అయితే ఉంటాయి, మనకు శరీరం కదా, అట్లనే వాళ్ళకు కూడా రకరకాల శరీరాలు ఉంటాయి. ఇప్పుడు మన లోకంలో ఇప్పుడు మన భూలోకంలో మనం కాకుండా ఇంకెవరెవరు ఉంటారు? మన భూలోకంలో కూడా మనుషులు కాకుండా మనకన్నా ఎవాల్వ్డ్ బీయింగ్స్ సొసైటీస్ ఉన్నాయి. ఇప్పుడు హిమాలయాల సిద్ధాశ్రము శంబాల దాని గురించి కొంచెం ఏదో ఉంది మిస్టరీ బయట. అది కాకుండా కూడా ఇంకా సివిలైజేషన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఇంకొకటి మీరు బ్లాక్ మ్యాజిక్ చేస్తూ అంటూ ఉంటారు కదా, అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఇట్ ఈక్వల్ టు చాతబడే కదా. చాతబడి ఇప్పటి వరకు ఎంతమందిని చంపారు, ఎంతమందిని మీ ఆత్మలతో యూజ్ చేసుకున్నారు, బ్లాక్ మ్యాజిక్ చేశారు, ప్రయోగించారు? మేము ఇప్పటికి ఎన్నో ఆత్మలకి మోక్షం ఇచ్చిన. మీరు మోక్షం ఇచ్చారు? నేను మోక్షం ఇచ్చిన. మీకే మోక్షం దిక్కులేదు, మీరు వేరే వాళ్ళకి మోక్షం ఏమి ఇస్తారండి? అంటే నేను మోక్షం పొందినా కాబట్టి వాళ్ళకి మీరు మోక్షం పొందిరా? మీకు మీరే ఫిక్స్ అయిపోయారా మోక్షం పొందినని? ఎలా మోక్షం పొందారు? ఎలా మోక్షం పొందామంటే తపస్సు చేసి దాంట్లో తపస్సు చేసిన ప్రతి ఒక్కరు మోక్ష పొందుతారా? అంటే గురువు అనుగ్రహంతో నిజంగా జెన్యున్ గా వర్క్ చేస్తే అవుతుంది, ఎవరికైనా అవుతుంది. ఓకే, ఎనీవన్. ఓకే, మీరు ఏమిటిది, మీరు మోక్షం పొంది మీరు వేరే ఆత్మలకు మోక్షం ఇచ్చారు అంటే అక్కడ దేవుడు అవసరం లేదా? ఇక ఎందుకు అవసరం లేదు, మళ్ళీ మీరే మోక్షం ఇచ్చారు కదా, ఇక దేవుడు ఏం పని? పవర్ ఇచ్చింది కూడా దేవుడే కదా. నేను అనేది ఇవి దేవుడి వేళ ఏం తెలుస్తుంది, మరి బతుకుండగానే మీరు మోక్షం ఇవ్వచ్చు కదా. అదే చెప్తున్నా, సాధన చేపిస్తా అంటే ఎన్లైట్మెంట్ చేపిస్తా, మీరు చేస్తే సంవత్సరాలు అంటున్నారు. అవును, ఇక వాటి జీవితం అయిపోతుంది. అంత లేదు, 3 years 5 years. సరే, ఆత్మలకు మోక్షం ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు మోక్షం ఆత్మలకు? వాటి శరీర అంటే ఎట్లా అంటే అర్థం కాలేదు. మీరే ఎట్లా మోక్షం ఇచ్చారన్నారు కదా ఆత్మలకు, అంటే మోక్షం అనేది వాళ్ళు ఎట్లా అంటే చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు మీ దగ్గరకు వచ్చి నాకు మోక్షం ఇవ్వండి అట్లా లేదు అన్నారా, లేకుంటే మీరే మోక్షం ఇస్తారా అండి అని పిలిచారు వాళ్ళు? మళ్ళీ ఎట్లా ఇచ్చారు మోక్షం? మళ్ళీ నేను ఎవరినైతే కలిసినో లేదా ఎవరికన్నా బ్లాక్ మ్యాజిక్ అయిన వాళ్ళు ఉంటుందో వాళ్ళ మీద కొందరు తాంత్రికులు ఏం చేస్తారంటే మీరు అన్నట్టు కపాలాలు అవి ఇవి వాడేసేసి వీళ్ళ మీద వదిలేస్తారు. రకరకాల రీజన్స్ కోసం వీళ్ళని డ్యామేజ్ చేయాలని చెప్పి అది అని చెప్పి చేస్తారు. ఈ ఆత్మల్ని ఎప్పుడైతే తీసేస్తామో వీటికి నేను మోక్షం ఇవ్వగలుగుతా. వీటిని ఒక రకంగా క్యాప్చర్ చేసి పూజతోని వాటిని డిజాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు నా బాడీలో ఎవరిదైనా ఆత్మ ఉందా వేరే వాళ్ళది, ఏమైనా నాకు బ్లాక్ మ్యాజిక్ చేశారా ఒకసారి చూసి చెప్పరా? నెగిటివ్ ఎనర్జీ వేరు, వేరే వాళ్ళ ఆత్మలు వేరు. ఇప్పుడు నాకు నెగిటివ్ ఉందా, వేరే వాళ్ళ ఆత్మలు ఉన్నాయి? మీ బాడీలో మీరు ఉన్నారు, అది నాకు తెలుసు, మీరే ఉన్నారు. మీ మీద ఏం బ్లాక్ మ్యాజిక్ అట్లాంటివి అయితే లేదు, ఏం లేదు. బ్లాక్ మ్యాజిక్ చేయాలంటే ఏమేమి వాడాలి? దాంట్లో ఏమేమి వాడాలని ఏం లేదు. జనరల్ గా బయట అయ్యేదైతే మాత్రం ఫోటో అడుగుతారు అని పేరు ఏమని అడుగుతారు. వీలైనంత ఎక్కువ డేటా తీసుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. ఓకే, కొంతమంది మేము సినిమాలో చూసింది అంటే హెయిర్ తీసుకుంటారు, క్లాత్ ఏదో సంథింగ్ తీసుకుంటారు. జగదేక వీరుడు అతిలోక సుందరిలో అమరేష్ పురి తీసుకుంటారు. ఈవెన్ నేను ఈ ఫీల్ వచ్చింది కూడా నా మీద ఇట్లనే జరిగింది. మా చుట్టాలు ఏమంటుండే రాత్రి వచ్చి ఇంట్లో పడుకోమని చెప్తుండే. ఎందుకు రాత్రి ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? అంటే ఈవినింగ్ వెళ్ళినప్పుడు తింటుండే, చిల్ అవుతుండే, తర్వాత ఇంటికి పోతే ఇక్కడనే పడుకో అని చెప్తుండే. ఇక్కడ పడుకో అని రూమ్ లో పడుకోపో అంటుండే.
సరే అని చెప్పి పడుకుంటుండే. హ్మ్. పడుకొని లేస్తాం కదా, లేచినాక పిల్లో ఉంటది కదా, ఆ పిల్లో మీద కొన్ని హెయిర్ పడుతుండే. ఆ ఓకే. హెయిర్ తీసుకొని వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసేటోళ్ళు. ఓకే. ఇట్లా హెయిర్ కలెక్షన్. అంటే మీరు బ్లాక్ మ్యాజిక్ చేసి సంపేస్తారా? లేకుంటే చచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తారా? నేను ఓన్లీ హీలింగ్ చేస్తా అంతే. నేను ఎవరి హీలింగ్. మీద చేయ. నాకు చాలా మంది చెప్తారు, ఇట్లా హ్మ్. నన్ను వాడు తప్పు చేసిండు, ఇది చేసిండు, అది చేయి, ఇది చేయి అన్నా కూడా నేను అస్సలు చేయను. మీరు డబ్బు మనిషే కదా! డబ్బులిస్తే ఏదైనా చేస్తారు కదా మీరు. ఏదైనా చేయ. హ్మ్. నా పనికి నేను డబ్బు చార్జ్ చేస్తా. అదే ఆ పనే చేయొచ్చు కదా! తప్పు కదా! మనమే ఇంత సఫర్ అయ్యి, ఇంత చూసి ఎన్నో మీరే కోల్పోయి చేసారు తప్పుడు పని. ఇంకా దాంట్లో తప్పు అని వెతుక్కుంటున్నారా? నేను తప్పెందుకు చేస్తున్నా? ఏం చేస్తున్నారు నేను మీరు? హీల్ చేస్తున్నా పబ్లిక్‌ని. ఎవరిని? ఎవరినైనా. హీల్ ఉన్నా, లేకున్నా హీలింగ్ చేస్తున్నానని నమ్మకం పెట్టి వాళ్ళను వాడు కాళ్ళు నొప్పులొచ్చినాయంటే నీకిగ చేతబడి చేసిర్రు. సరే. ఇక నీ కాళ్ళు 2 రోజుల్లో పడిపోతే నువ్వు లేట్ చేస్తావని వాడికి భయపెట్టిచ్చి మీరు బిజినెస్ చేసుకుంటున్నారు. నేను బిజినెస్ చేసుకుంటున్నా. నేను డబ్బు సంపాదిస్తున్నా. లక్షల్లో సంపాదిస్తున్నా. ఇవి కూడబెడితే కోట్లలో అయితది. కాదనట్లే ఒప్పుకుంటా. హ్మ్. కానీ నాకొక్క క్లయింట్ ఉన్నాడు ఇట్లా. నేను డబ్బు కట్టి నాకు పని కాలే అనేటోళ్ళు. కానీ మంత్రగాళ్ళు చాలా వరకు చెప్తారు. నీకు ఇది వీడు చేతబడి చేసిండు, వాడు చేతబడి చేసిండు అని చెప్తారు గానీ, హ్మ్. వాడి పేరు చెప్పడానికి ఎందుకు సంకోచిస్తారు? ఒకటేంటంటే కొందరి దగ్గర విద్య ఉండదు. వాళ్ళ గురించి పట్టించుకోరు. రెండో విషయం ఏందంటే వాళ్ళకి అన్నెసెసరీ థింగ్స్‌లా ఇన్వాల్వ్ ఇష్టం లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు. లేదా ఎక్స్ పర్సన్ మీద చేతబడి జరిగింది. ఆ తాంత్రికునికి ఈయనకి ఎటువంటి పర్సనల్ గ్రడ్జ్ లేదు. ఎవరో అప్రోచ్ అయ్యారు ఈయనని. యూట్యూబ్‌లో చూసి, అది చూసి, ఫోన్ చేసి ఏదో ఆయన రీజన్ ఆయన చెప్పేసి డబ్బులు పడేసి చేపిచ్చేసిర్రు. ఇప్పుడు ఈయన హీలర్ గాని, ఎవరు గాని వీళ్ళకి అన్నెసెసరీ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఆయనకేం కావాలి? సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ చేసేస్తారు. వీళ్ళ పేమెంట్ వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళ పని వీళ్ళది, వాళ్ళ పని వాళ్ళది. అంతేగాని ఎవరు చెప్పరు. ఎవరి దగ్గర ఏం లేదు. ఎవ్వరు చెప్పరు. ఎవరు తెలిసినా వాళ్ళు చెప్పరు. ఇప్పుడు మీరు సపోజ్ ఎవరో చెప్పిరనుకుందాం. ఇప్పుడు నాకు తెలవదు. నాకెవ్వరు అట్లా నేను తెలుసుకున్నట్టు కూడా నేను పెట్టుకోలే. నేను ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటి? వాట్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లమ్? హౌ టు సాల్వ్ ఇట్? ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ ఈస్ మై ప్రైస్. ఇంతే. ఓకే. అవును. కొన్ని నేను విన్నాను. మీలాంటి అఘోరాలు ఆత్మలతోని గూడా సెక్స్ చేస్తారని విన్నాను. అది నిజమా? అబద్ధమా? విన్నది. ఒకటి ఆత్మలతోని సెక్స్ అన్నది జరిగింది. నాకు కూడా జరిగింది. మీరు గూడా చేశారా సెక్స్? చేసిన. కానీ ఆత్మతోని. ఆ! ఏముంటది దాంట్లోకి? ఎట్లా పట్టుకుంటారు వాళ్ళను? సరే. ఆన్సర్ ఆ! చెప్పండి. ఇప్పుడు ఏదో సెక్షువల్ ప్లెజర్ కోసం లేదా మనకేదో కామ కోరికలుండి అందుకొరకు ఆత్మని పిలిచి దాంతోని సెక్స్ చేసి అట్లా కాదు. హ్మ్. సపోజ్ ఒకవేళ మనం ఎవరిదైనా తీసేస్తున్నాం అనుకుందాం. ఏంటిది? చేతబడి, ఓకే. దయ్యాలు వాటెవర్ తీసినాం అనుకోండి. దయ్యాలనేటివి ఎట్లుంటాయంటే వాటిని సినిమాలలో చెడుగా చూపిచ్చిర్రు. ఇన్‌బిల్ట్‌గా అవి చెడ్డవి కావు. ఇప్పుడు కుక్కపిల్లుంది. కుక్కపిల్ల మంచిదే. ఫుడ్ పెట్టినమా మంచిగా ఉంటది, తింటది, ఉంటది. టైగర్ ఏమైతది? టైగర్‌ని టేమ్ చేసుడు కష్టం. 2 యానిమల్సే. కానీ టైగర్ చెడ్డదా? టైగర్ చెడ్డది కాదు. దాని అదే. దాని వృత్తి అది. అట్లా వీళ్ళ ఇన్‌బిల్ట్ వీళ్ళ శరీరం అట్లుంటది. వీళ్ళు చేసిన పాపాలకో, దానికో, దీనికో ఈ ప్రేత శరీరం వాళ్ళకి దొరికి దాంట్లో సఫర్ అయితా ఉంటారు. వాళ్ళే ఏడ్చుకుంటూ ఉంటారు. హ్మ్. ఎప్పుడైతే వేరే వాళ్ళని తీసేస్తామో, మనం ఒకళ్ళ కర్మలో ఏలు పెట్టినందుకు వాళ్ళ కర్మ అనేది హీలర్ మీద ట్రాన్స్‌ఫర్ అయితది. హ్మ్. రకరకాలుగా మేనిఫెస్ట్ అయితది. నాకు కూడా ఏం ఇట్లా ఈజీ కాదు. ఏదో మనం డాక్టర్ లెక్క కడియేసి వెళ్ళిపోయింది అన్నట్టు కాదు. మనకి ఏదో ఇబ్బందులు అవ్వడం, అది ఇంకేమన్నా మనల్ని అటాక్ చేయడానికి ట్రై చేయడం, మనం హంట్ చేయడానికి ట్రై చేయడం అన్నట్టు ఉంటది. ఈ ప్రాసెస్‌ల దయ్యాలు అప్రోచ్ అయ్యే పనేం చేస్తాయంటే, ఒకవేళ మనం కరెక్ట్ లేకపోతే, కరెక్ట్ మన ప్లేస్‌లో మన ఇంట్లో మనం తీస్తే ఏం కాదు. మనమే కొన్నిసార్లు వేరే వాళ్ళ దగ్గరకే తీయాల్సొస్తది. అప్పుడు ఏమైతది? అది మన మీదకెక్కుతది. హ్మ్. ఎక్కినప్పుడు మన ఆరాని డిప్లీట్ చేయడానికి, మనల్ని బ్రేక్ చేయడం కోసం అని చెప్పేసేసి, అది కొన్ని రకమైన టెక్నిక్స్‌తోని మనల్ని మన స్పెర్మ్ అనేది తీసేసుకుంటది. హ్మ్. అట్లా జరిగిందంటే జరిగింది. కానీ నాకేం వేరే ఇంట్రెస్ట్ ఉండి నేనేదో అప్రోచ్ అయ్యి అట్లా గాదు. హ్మ్. అంటే అట్లా మీకు జరుగుతది. తెలియకుండానే అయిపోతదది. మనం వీక్ ఉంటే అయిపోతది. మీకు వీక్ ఉంటే అయిపోతది. హ్మ్. మీరు స్ట్రాంగ్‌గా వీక్ అంటే వీక్ కాబట్టి మీకు అయిపోయింది తొందరగా. అప్పుడైతే వీక్ అంతే కాబట్టి కదా! అయిపోయింది. ఇప్పుడు స్ట్రాంగా? డిపెండ్స్ ఆన్ ద ప్లేస్. ఓకే. ఇప్పుడు అందుకే గదా! ఎందుకు పట్టుకుంటున్నా? ఇక్కడెవరొచ్చి మీకు జెప్తారు? ఎవరు చేయరు. ఆ! ఇది అలవాటు పెట్టుకుంటే మంచిది. ఓకే. ఎప్పుడైనా పోయినా చేసినా గూడా ఈ ఈ సి అంటే అలా చేయడం వల్ల మీరు తృప్తి పొందుతారా? దయ్యంతోని సెక్స్ చేస్తే ఆ! ఎట్లుంటది అలా? తృప్తి ఉంటది. ఉండదని గాదు. మీకు కూడా తృప్తి దొరుకుతది. హ్యూమన్స్ కంటే నీకు ఎక్కువనే తృప్తి ఉంటది. హ్మ్. అంటే వాళ్ళు గాలియే గదా! నేను ఏం చెప్తున్నా సైన్స్ లాగా చెప్తున్నా. నన్ను ట్రోల్ చేయకండి. మీరు సైన్స్ నేను తెలుసుకుందాం అనుకుంటేనే చూడండి. సైన్స్ గాదు, ఇది గాదు. హ్మ్. నేననేది న్యూట్రల్‌గా అడుగుతున్నా. ఆ! ఎందుకంటే ఆత్మ అనేది గాలి అని అందరికి తెలుసు. గాలితోని అందులో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి గదా! మళ్ళీ. అల్లా గూడా క్యాడర్స్ ఉంటాయి. అల్లా గూడా అచ్చా! స్ట్రెంత్, బాడీ బిల్డర్ అంటే మీరు ఇది నేర్చుకుంది ఆ సుఖం పొందడానికా? ఆ సుఖం ఎందుకు? ఇవి నేర్చుకోవడానికి టిండర్, బంబుల్ ఏసుకుంటే అయిపోదా? అచ్చా! హ్మ్. ఓకే. అంటే మీకు సెక్స్ కోరికలు ఎలా ఉంటాయి? అంటే మీరు ఒక సాధన చేస్తున్నప్పుడు హ్మ్. అంత నార్మల్‌గానే ఉంటది. మనం నార్మల్‌గా ఉంటాయంటారు. మీ హ్మ్. కోరికలు ఎలా ఉంటాయి? కోరికలు ఎక్కువేముండవు. కంపల్సరీనెస్ ఉండదు. సెక్స్ కోరికలు ఉండవు. నాకు డబ్బు మీరు కోరికలు యంగే గదా!
యంగే కాకపోతే ఈ సాధన ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్పర్మ్ యొక్క బెనిఫిట్ మనకు ఎక్స్పీరియన్షియల్ ఏర్పడుతుంది. స్పర్మ్ లోపల దాచిపెట్టుకుంటే దాన్ని గనక సాధనతోని పైకి పంపగలిగితే దాని నుంచి వచ్చే ఒక ఫ్లేవర్, దాని నుంచి వచ్చే ఒక కేపబిలిటీ అనేది హెవీ ఉంటది. ఓకే. అది ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు ఇది వాల్యుయబుల్‌గా అనిపిస్తది. మాస్టర్బేషన్ గాని, లేదా ఇంకే రకం గాని దీన్ని తీయబుద్ధి కాదు. అట్లా అని చెప్పి తీయమని చెప్పి కాదు. డబ్బు వాల్యుయబులే. ఎప్పుడు పడితే అప్పుడు తీయరు. ఎప్పుడు పడితే అప్పుడు తీయం. అవసరం ఉన్నప్పుడే అందరికి ఖర్చు పెట్టం. ఏవో మా ఫ్రెండ్స్ మనోళ్ళకి అన్నప్పుడు తినిపిస్తాం, తాగిపిస్తాం చేస్తాం కదా! వేరే వాళ్ళకి అన్నప్పుడు. ఆ నీడ్ ఉన్నప్పుడు చేస్తాం డెఫినెట్‌లీ. మ్యారేజ్ చేసుకున్నా సపోజ్ డెఫినెట్‌లీ ఐ హావ్ టు అటెండ్ టు హర్ నీడ్స్ కాబట్టి నేను తీస్తా.